హాయ్ బ్రో. హాయ్. ఎలా అనిపించింది నేను దేవరా ట్రైలర్? చాలా బాగుంది బ్రో. ఎందుకంటే సాంగ్స్ అన్నీ కూడా డౌన్ చేసినా సరే ట్రైలర్తో అందరికి ఇచ్చి పడేసాడు. కొట్టల శివకి ఇంత టాలెంట్ ఉంది అనుకోలేదు, కానీ విజువల్స్ మాత్రం చాలా మంచిగా చూపించాడు. మరి ఆచార్య అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు, దాని గురించి ఏం చెప్తావు? ఇప్పుడు ఆయన ఫోటో ఈయన ఫోటో పక్కన పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ట్రోలర్స్కి ఏదో ఒకటి కావాలిగా, చేసుకొని సినిమాతో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్తాడు. పెద్ద పెద్ద కాస్ట్ అంతా ఉందిగా మూవీలో, సైఫ్ అలీ ఖాన్ అవ్వచ్చు, మామూలుగా ప్రకాష్ రాజ్ గారు అవ్వచ్చు. సో ఎట్లా ఉండిపోతుంది విజువల్ అంటే? విజువల్స్ ఆల్రెడీ మనం చూసాం కదా. అసలు ఆ విజువల్స్ నిజంగా ఒక్కొక్క విజువల్ చూస్తుంటే మైండ్ పోతుంది. సో సమాధానం థియేటర్లోనే కనపడుద్ది అందరికి కూడా. అంటే ఫాదర్ అండ్ డ్యూయల్ రోల్ అని చెప్పేసి అంటున్నారు కదా, సో ఎంతవరకు నిజమంటే? డ్యూయల్ రోల్ కరెక్టే. అది ఫస్ట్ రోల్ వచ్చేమో సైలెంట్, సెకండ్ రోల్ వచ్చేమో భయంకరం. అది అరాచకం, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మనం. అలా కొట్టల శివ గారి మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈసారి మూవీ మీద? ఈసారి బ్యాక్ వస్తున్నట్టే, అందరికీ కూడా గట్టిగా సమాధానం అయితే చెప్తాడు. నెక్స్ట్ హీరోయిన్ గెటప్ కానీ అది కానీ చాలా బాగుంది. నేచురల్గా అంటే ఒక పల్లెటూరు మన ఊరు అమ్మాయిలాగా నేచురల్గా లంగావోణిలో కనపడింది. చాలా బాగుంది. తనకు కూడా డైలాగ్ వర్షన్ కూడా చాలా కరెక్ట్గా చెప్పింది, మంచిగా చెప్పింది. చాలా బాగున్నాయి డైలాగులు కూడా. 2 డైలాగులు చాలా నచ్చినాయి నాకు. అన్నా హాయ్. హాయ్ హాయ్. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాం బ్రో. నిన్న దేవరా ట్రైలర్ రిలీజ్ అయింది కదా, నీకు ఎలా అనిపించింది? దేవరా ట్రైలర్ అయితే చాలా బాగుంది అనిపించింది. దాని మీద వైరల్ కూడా ఒకటి అవుతుంది. ఆచార్యకి దీనికి లింక్ అని చెప్పేసి కొన్ని షార్ట్స్ అటు ఇటు మానిటైజ్ చేసి పెట్టారు కదా. వేరే ఫ్యాన్స్ అనుకుంటాను, దీన్ని వైరల్ చేస్తున్నారు అన్నమాట వాళ్ళు. టీజర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నువ్వేం అబ్జర్వ్ చేసావు ట్రైలర్లో? తండ్రి కొడుకులు మధ్యన జరిగే స్టోరీ ఎలా ఉందనేసి చాలా మంది అంటున్నారు కదా. డిఫరెంట్ అనిపిస్తుంది. అలా లేదు, 2 క్యారెక్టర్లు ఉన్నాయి కదా ఇందులో. 2 క్యారెక్టర్ తండ్రి కొడుకు. అదే ఎక్స్పీరియన్స్ పర్లేదు, బాగానే అనిపిస్తుంది. కొట్టల శివ లాస్ట్ మూవీ ఫ్లాప్ కొట్టాడు కదా, ఈసారి ఏమైనా హిట్ తీసే అవకాశం? ఇటు కొట్టుతుంది ఇది. కాకపోతే ఇందులో శ్రీదేవి అలా కూతురు కూడా ఉంది. దీన్ని బట్టి ఫస్ట్ మూవీ ఇదైతే ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ అవుతుంది. ఇటు కొట్టినట్టు నాకు అనిపిస్తుంది. మనకి బాలీవుడ్ నుంచి సైఫ్ అలీ ఖాన్ గారు కూడా ఉన్నారు మూవీలో. సో భారీ ఫైట్ సీన్స్ అయితే యాక్సెప్ట్ చేసి ఇంద్ర సినిమాలో చేస్తారు కదా. కాదు, ఇంద్ర సినిమాలో చేయలే ఆయన. సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ ముస్లిమ్స్ గెటప్ బాగానే అనిపిస్తుంది. మొత్తానికి అయితే వెయిట్ చేస్తున్నాం మూవీ కోసం. వెయిట్ చేస్తున్నాం అంతే. ఓకే, థ్యాంక్ యూ.